వైసీపీ నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో 5 రోజుల క్రితం ఏఐజీలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా గుండెకు సంబంధించి తీవ్రమైన సమస్య ఉన్నట్లు బయటపడింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే 3 రక్తనాళాలు చాలా వరకు బ్లాక్ అయ్యాయని వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ నిర్వహిస్తారు. అయితే సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్య పరిస్థితిని సహకరించదని, చేసినా మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మందుల ద్వారా పరిస్థితి మెరుగుపరిచే అవకాశాలను పరిశీలించారు, కానీ ఫలితం కనిపించలేదు. దీంతో కొడాలి నానిని సోమవారం ఏఐజీ హైదరాబాద్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కుటుంబం సభ్యులు ఆయన మెరుగైన చికిత్స కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. సుప్రసిద్ధ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా చైర్మన్ గా ఉన్న ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో కొడాలి నానిని చేర్పించినట్టు తెలిసింది. అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా చేయగలరని డాక్టర్ పాండాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. 2009లో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కు కూడా ఆయనే శస్త్రచికిత్స చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 5 రోజుల క్రితం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరినటువంటి కొడాలి నానిని ఈ 5 రోజుల పాటు దగ్గరుండి వైద్య సిబ్బంది అన్ని వైపుల నుంచి పరిశీలించిన తర్వాత గుండెకు రక్తం సరఫరా చేసేటువంటి 3 నాళాలు పూర్తి స్థాయిలో బ్లాక్ అయి ఉన్నాయి. వాటిని ఈ 5 రోజుల పాటు ఎగ్జామిన్ చేసి కావాల్సినటువంటి పరీక్షలు చేపట్టి దాన్ని ఇక్కడ బైపాస్ సర్జరీ నిర్వహిస్తే తర్వాత భవిష్యత్తులో వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, తర్వాత ఇంకే సమస్యలు తలెత్తుతాయనే దానిపై కూడా సీనియర్ కార్డియాటిక్ నిపుణులంతా కూడా చర్చించుకొని ఈ కుటుంబ సభ్యులకు క్లియర్ గా విషయాన్ని కూడా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా క్లియర్ గా హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులకు కొడాలి నానికి రక్తనాళాలు 3 పూర్తిగా బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఈ రక్తనాళాలు బైపాస్ సర్జరీ చేసి తొలగిస్తే ఇంకా ఇతర సమస్యలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ ద్వారా ఆ విషయాలన్నీ కూడా లోపల ఇంటర్నల్ గా పార్ట్స్ ఎలా ఉన్నాయన్న ఒక విషయాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి మాత్రం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్టుగా మాత్రం వైద్యులు ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నిన్న అతని ఏఐజీ నుంచి డిశ్చార్జ్ చేసి అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలో ఉన్నటువంటి నెంబర్ 1 ఆసుపత్రికి తరలించి కొడాలి నానికి ముంబైలో ఈ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొడాలి నాని గ్యాస్ట్రిక్ జీర్ణకోశ సమస్యతో 5 రోజుల నుంచి ఏఐజీలోనే ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారు. అక్కడ వైద్యులు ఈ పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఉన్నట్టు కూడా ఈ ఎగ్జామినేషన్ లో బయటపడింది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి 3 రక్తనాళాలు చాలా వరకు బ్లాక్ అయ్యి ఉన్నాయి అంటూ కూడా వైద్యులు నిర్ధారణకు వచ్చి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా బైపాస్ సర్జరీకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేసేందుకు అతని ఆరోగ్యం సహకరించట్లేదు. ఈ బైపాస్ సర్జరీకి వెళ్లడం కారణంగా ఇంకొన్ని సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా వైద్యులు ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇది టాబ్లెట్స్ ద్వారా ఏదైనా మెరుగయ్యేటువంటి ప్రయత్నం చేసి ఈ 6 రోజుల పాటు అతని దగ్గరుండి ఎగ్జామిన్ చేయడంతో ఎలాంటి ఫలితం లేకపోయాలి. అది ఇక్కడ పాసిబుల్ అయితే అవ్వదు. ముంబైలో ఉన్నటువంటి నెంబర్ 1 ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ఈ సర్జరీ పూర్తి చేస్తే కొడాలి నాని ఈ ప్రమాదంలో నుంచి బయటపడేటువంటి అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు సూచించడంతో అతని నిన్నటి సోమవారం ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా కొడాలి నానిని తిరిగి ముంబై తరలించినట్టుగా తెలుస్తుంది. అక్కడ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా చైర్మన్ గా ఉన్నటువంటి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో కొడాలి నానిని జాయిన్ చేసి అతని నేతృత్వంలోనే బైపాస్ సర్జరీ నిర్వహించి కొడాలి నాని ఈ ప్రమాదం నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే డాక్టర్ 2019లో అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ సైతం ఆయనే శస్త్రచికిత్స చేసి మన్మోహన్ ని కాపాడినటువంటి వ్యక్తి. అదే ఆసుపత్రిలో కొడాలి నానికి ఈ రక్తనాళాలు బ్లాక్ అయి ఉన్నటువంటి ప్రాంతంలో బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందనేది మాత్రం డాక్టర్లు సూచించడంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి ముంబై తరలించినట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ రవితేజ.